చికిరి 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 ఎనకే పడతా పడవ. అన్న తోస్తే తోసాడు గాని సరైన ప్లేస్ లో దోశాడు. అభయ ఒంగోలు మన తెలిసిన వాళ్ళ పెళ్ళంటే పోయానా, పైన పెళ్లి జరుగుతా ఉంటే కింద భోజనాలు స్టార్ట్ చేశారు. ఒకటి మాత్రం చెప్తా, పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి గుర్తు పెట్టుకోరు గానే పెళ్లిలో పెట్టే భోజనాలు బాగా గుర్తుండిపోతాయి. అయితే శేఖర్ అన్న ఈవెంట్స్ అండ్ క్యాటరింగ్ వాళ్ళు సాయంత్రం స్నాక్స్ తో స్టార్ట్ చేశారు. ఇదిగోండి ఈ మనిషిని చూడండి, బాదం పాలని గాల్లో ఎగరేసి మరి బాదం పాలని కలుపుతున్నాడు. ఇంకా టిఫిన్లు స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్వీటు, మినపప్పు సగ్గు బియ్యంతో చేసిన వడ, ముల్బాగల్ దోశ, తట్ట ఇడ్లీ, రకరకాల పొళ్ళు, ఉప్మా, వేడి వేడి బోండాలు, దోశలు అన్ని ఆడేస్తున్నారు అభయ. చాలా మంది ప్లేట్లు అన్ని పెట్టుకుంటారు కానీ ఏమి తినరు, అన్ని పడేస్తారు. అట్లా చేయకూడదు అభయ. నేను మాత్రం నాకు కావాల్సింది పెట్టించుకున్నా, తృప్తిగా తిన్నా. టిఫిన్ల పక్కనే భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. భోజనాలు టేస్ట్ చేద్దామని అట్ట పక్కకు పోతే రాగి సంగటి, దాంట్లో కూర, నాకైతే ఈ సేమియా భలే నచ్చింది. వెజిటేబుల్ బిర్యానీ, 2-3 రకాల పచ్చళ్ళు, పందిరి చిక్కుడుకాయ తాలింపు. ఓయమ్మా ఇలా చాలా ఉన్నాయి సార్, అలుపు వస్తుంది. ఇలా అలుపు రాకూడదనే మంచి ఊపు రావాలని చెప్పి ప్లేట్లు వేసుకొని సర్రమని తిన్నా. ఇన్ని రకాల ఐటములు నేనైతే ఏ ఫంక్షన్ లో చూడలా తినలా. మీరు గాని చూసి తినుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా అన్ని తిన్నాక ఒకటి తక్కువైంది పుష్ప. అవును మీరు అనుకున్నదే, కిల్లి. అబ్బా కిల్లి కూడా పొట్ట లోపలికి తోసేసా. ఫీలింగ్ అయితే ఏరే లెవెల్. ఇదిగోండి ఏనే ఓనర్ శేఖర్ అన్న గట్టొద్దు గజలు వస్తా పోతా ఉంటాడు. గట్టొద్దు గజలు ఎట్లా చేస్తున్నాడు? సెటప్ మొత్తం అదిరిపోయిందన్న. చూసే భోజనం చేస్తున్నారా? మామూలు కాదు. ఇలాంటి శుచికరమైన భోజనాలు మీరు క్యాటరింగ్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే శేఖరానికి ఫోన్ కొట్టండి. ఇంక అన్నతో మామూలుగా ఉండదు. అది అభయ మందలా.